వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నివసమై పార్ట్ 112. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? బావకి ఏం కాదు అన్నది నిజం. నీ భయం అబద్ధమని నమ్ము, నిజాన్ని మాత్రమే నమ్ము. మనం గట్టిగా అనుకుంటే అదే అవుతుంది. నీ మంచి మనసుతో బావ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకో, అది జరుగు తీరుతుంది అన్నాడు బాలు. లోచన కళ్ళు తుడుచుకుని బాలు వంక చూసింది. అన్నని నమ్మరా, ఖచ్చితంగా మనం బలంగా ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. నీకు తెలిసి నువ్వెవ్వరికీ ఎలాంటి హాని చేయలేదు. మనం పూజించే ఆ దైవం మనకి ఎప్పుడూ అన్యాయం చేయదు అని నమ్మకంగా చెప్పాడు. లోచన ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడంతో బాలు బయటకు వచ్చాడు. అక్కడ డోర్ దగ్గరే అర్హంత్ నిలబడి ఉండటంతో, నేను చెప్పాను కదా అర్హంత్, తనతో మాట్లాడతాను అని అన్నాడు. అన్నట్టుగా చిన్నగా తల ఆడించాడు, కానీ ఏం మాట్లాడలేదు. బాలుతో పాటు వచ్చి హాల్లో కూర్చున్నాడు. లోచన అందరికీ కాఫీలు తీసుకొచ్చింది. తను బాగా ఏడ్చింది అని తన మొహం చూస్తే తెలిసిపోతున్నా ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడితే భారీ దుఃఖం వల్ల లోచన మరింత బాధపడుతుంది అన్న భయం వాళ్ళని ఆపేసింది. మౌనంగా కాఫీ ముహించారు. లోచన వెళ్ళి రామయ్య గారి పాదాల దగ్గర కూర్చుని మెల్లగా తాతయ్య అని పిలిచింది. ఆయన లోచన తల మీద చెయ్యి పెట్టి మెల్లగా నిమురుతుంటే, అసలు బావకి ఉన్న దోషం ఏంటి తాతయ్య అని అడిగింది. నిజంగా నాకు తెలియదురా, జాతక చక్రాలు వేసే వాళ్ళకి తెలుస్తుంది. దానికి అర్హంత్ బాబు జాతకం కావాలి. అలానే ఎవరు పడితే వాళ్ళు దాని గురించి చెప్పలేరు. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. పుట్టిన సమయాన్ని బట్టి చెప్పేవాళ్ళు రాజాబాబు జాతకంలో దోషం ఉందని చెప్పగలరు, కానీ అది ఏ రకమైన దోషం, దాని పరిహారం ఏంటి అని వాళ్ళు కూడా కనిపెట్టలేరు. నాకు తెలిసిన వారు ఉండాలి. వాళ్ళిప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒక్కసారి ఆయన గురించి తెలిస్తే అప్పుడు మనం స్వయంగా వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పారు ఆయన. మరి ఇప్పుడు నాగమ్మని శాంతింప చేయటానికి మార్గం చెప్పు తాతయ్య అని అడిగింది బేలగా చూస్తూ. పరిష్కారం ఉండని సమస్య అంటూ ఉండదు త్రిలోచన. ఈ సమస్యకి కూడా పరిష్కారం తెలుసుకుందాం. మేమందరం ఉన్నాం కదా, అందరం కలిసి ఖచ్చితంగా తెలుసుకుందాం అన్నారు ఆయన. లోచన ఇంకేం మాట్లాడలేదు. సరే అన్నట్టుగా తల ఊపి కిచెన్లోకి వెళ్ళింది. రంగి, వంట నేను చేస్తాను, నువ్వు వెళ్ళు అని రంగిని పంపించేసి వంట చేయటం మొదలుపెట్టింది. అప్పటికే కొన్ని వండేసి ఉన్నా మళ్ళీ వండుతుంది. ఇంకా అర్హంత్ కంట్రోల్ చేయలేకపోయాడు. కిచెన్లోకి వెళ్ళేసరికి ఆదమరుపుగా ఉన్న లోచన వేడి పాత్రను పట్టుకుంది. గబుక్కున వెళ్ళి చేతిని వెనక్కి లాగాడు, కానీ అప్పటికే కాస్త కాలి ఎర్రగా అయింది. ఏం మాట్లాడకుండా తనని లాక్కుంటూ రూమ్లోకి తీసుకెళ్తూ, రంగి చూసుకో అని లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసేసి విసురుగా బెడ్ మీద కూర్చోబెట్టి చేతిని పట్టుకుని నోటితో గాలి ఊదాడు. లోచన కళ్ళ నిండా నీళ్ళతో చూస్తుంది అర్హంత్ని. ఒక్క క్షణం అలా చూసి గట్టిగా హత్తుకున్నాడు తనని. ఏడ్చేసింది లోచన. ఆమె మోముని పట్టి దగ్గరకు తెచ్చుకుని తన నుదుటిని ఆనించాడు. లోచన ఏడవటం ఆపేసి చూస్తుంటే, నేను కొంచెం మాట్లాడాలి లోచన అన్నాడు మంద్రంగా. లోచన అలానే చూస్తుంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదని నేను అనను, కానీ ఈ జాతకాలు దోషాలు ఇవన్నీ నేను నమ్మను. అంటే జాతకంలో దోషం, ఇది చేస్తే మీ కష్టాలు తీరుతాయి అని చేస్తే, ఇవి చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం వస్తుంది, ఇలాంటివి నమ్మను నేను. ఏదైనా కూడా మన లైఫ్ని మనమే రూల్ చేసుకోవాలి.
కాకపోతే మధ్య మధ్యలో ఆ దేవుడు కష్టాలను రుచి చూపిస్తాడు. అచ్చంగా సుఖం ఉంటే ఆయన విలువ మనకు తెలియదు కదా. అందుకే ఇలా మధ్య మధ్యలో కష్టాలు పెట్టి మనం ఎలా ఆ కష్టాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తామా అని చూస్తుంటాడు. మనం ఇలా డీలా పడిపోయామే అనుకో, అసలు ఏం చేయలేం. దేవుడు కూడా మనకి సాయం చేయడు. వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఏడుస్తూ కూర్చుంటే మనం ఎందుకు వాళ్ళకి సాయం చేయాలి అన్నట్టు చూస్తూ ఉంటారు. అదే ఎంతటి కష్టం ఎదురైనా మనం దాని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ దేవుడు కూడా మనకి సాయం చేస్తాడు ఆ కష్టం నుంచి గట్టెక్కడానికి. ఇవన్నీ కాదు కానీ లోచన, ఒకటి చెప్పనా అని అడిగాడు. లోచన కళ్ళు విప్పార్చి చూస్తూ చెప్పమన్నట్టుగా తల కాస్త ఊపడంతో, రేపేం జరుగుతుందో తెలియదు, కానీ ఈరోజు మాత్రం నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఇలా ఏడుస్తూ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఆలోచనతో భయంగా గడపాలని నేను అనుకోవటం లేదు. నీతో 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకున్నాను నేను. మన పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు పుట్టడం దగ్గర నుంచి పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు కూడా రకరకాలుగా ఊహించుకున్నాను నేను. నాకు నీతో సంతోషంగా ఉండాలని ఉంది. అది ఎంతకాలమైనా సరే, 100 ఏళ్ళ లేక ఒక వారమా. అర్హంత్ని మాట్లాడనివ్వకోకుండా నోరు మూసేసింది లోచన. ఆ చేతిని ముద్దు పెట్టుకుని, నీకు చెప్పాను కదా నువ్వు ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు అని. ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే ఇదిగో ఇక్కడ నొప్పిగా ఉంది అని లోచన చేతిని తన గుండెల మీద పెట్టుకుని, ఎంత నొప్పిగా ఉందో తెలుసా, ఇది మాట్లాడనివ్వలేదు లోచన. వద్దు అన్నట్టుగా అర్హంత్ నోటి మీద మరో చేతిని పెట్టి, నేను ఏడవను బావా, నువ్వు చెప్పినట్టు మనం సంతోషంగా ఉందాం. ఇంక నేను దాని గురించి అస్సలు ఏడవను, కానీ తెలుసుకుంటాను దోషం గురించి. ఇంకా నాగమ్మ దగ్గర అనుమతి కూడా తీసుకుంటాను. నువ్వు కన్న కలలు అన్నీ నెరవేరుతాయి బావా, మన పిల్లలు వాళ్ళ పిల్లలు అని నవ్వుతూ చెప్పింది. నా బంగారం ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. లయబద్ధంగా కొట్టుకుంటున్న ఆ గుండె చప్పుడుని వింటూ, నీకేం కానివ్వను బావా, మనం సంతోషంగా ఉంటాం అని పదే అనుకుంది లోచన. కాసేపటికి అలానే పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయింది. తన శ్వాస నెమ్మదించడం గమనించి అలానే బెడ్ మీద లోచనని పడుకోబెట్టి తను పడుకుని లోచనని గుండెల మీద చేర్చుకున్నాడు. తన తల నిమురుతూ బాలుకి మెసేజ్ చేశాడు, లోచన పడుకుంది, డిస్టర్బ్ చేయొద్దు అని. బయట ఉన్న బాలు టెన్షన్గా కూర్చున్నాడు. అప్పటి వరకు బాలు మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు మెసేజ్ చూడగానే బాలు అందరికీ అదే చెప్పాడు. లోచన పడుకుంది అని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యారు అందరూ. బాబాయ్, దీనికి పరిష్కారం తెలుసుకోండి బాబాయ్, ఎంత కష్టమైనా చేసి నా బిడ్డను కాపాడుకుంటాను అని అంది శారద. అమ్మా శారద, త్రిలోచనకి చెప్పిన సమాధానమే నీకు చెప్తున్నాను. మనం అందరం కలిసి చేద్దాం. బాబుకి ఉన్న జాతక దోషం గురించి తెలుసుకుందాం. అలాగే నాగమ్మ చల్లని దీవెనలు కూడా పొందుదాం. నమ్మకం ఉంచు తల్లి, ఆ నాగమ్మ తన బిడ్డల్ని తప్పకుండా రక్షిస్తుంది. రేపు ఉదయం త్రిలోచన చేత నాగమ్మకి అభిషేకం చేపిస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం అని శారదకు ధైర్యం చెప్పారు ఆయన. మరి ఏం జరుగుతుందంటారు? తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ వరకు వేచి ఉండాల్సిందే. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.